నమస్తే అండి. హ్యాపీ సండే. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 333 ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ మీకు మీ పర్సన్కి ఈ వీక్ అంతా ఫైనాన్షియల్గా, రిలేషన్గా, కెరియర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. 3 టైప్స్ చేస్తాను. మీకు ఏది కనెక్ట్ అవుతుందో, ఎలా ఉండబోతుందో మీకే అనిపిస్తుంటుంది. మీరు అవి తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం వీడియోలోకి వెళ్దాము. ఒకవేళ మీరు పర్సనల్గా చెక్ చేసుకోవాలంటే 333కి 5 క్వశ్చన్స్ ఆప్షన్ ఉంది. 333కి 5 ప్రశ్నలండి. ఓకే అండి. నా గూగుల్ పే, ఫోన్పే నెంబర్, వాట్సాప్కి ఇదే ఉంది, కాల్స్కి కూడా అన్నింటికి ఇదే నెంబర్ ఉందండి. ఓకే అండి. మీకు మీ పర్సన్కి ఈ వీక్ అంతా ఇలా ఉండబోతుంది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గంగా భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత దశ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్దామండి. మీ పర్సన్ నేమ్ అనుకోండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ వీక్ అంతా చూద్దామండి. మన రిలేటెడ్ కార్డ్స్ని కూడా తీసి. ఓకే, 2 ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, ఓకే, 6 ఆఫ్ వాండ్స్, ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్, ఓకే అండి. ఇదండి ఏంటంటే ఫస్ట్ టైప్ తీసుకున్నటువంటి దాంట్లో మీరు ఏదైతే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది మీరు ఏదో ఆలోచిస్తూ భయపడుతూ బాధపడుతూ అంటే చూద్దామండి. క్లారిఫికేషన్ కూడా తీద్దాము. అసలు 2 ఆఫ్ పెంటికల్స్ దేని గురించి, వీళ్ళు సమస్యలు, ఏ సమస్యలు ఉంటాయి వీళ్ళ మధ్యలో, 2 విషయాల గురించి మీరు బాగా జిగిల్ అవుతూ ఉంటారు మీ ఇద్దరి మధ్యలో. ఏంటంటే మనీ ఇష్యూస్ అయితే పర్టికులర్గా అనుకోవచ్చు, లేదంటే 2 విషయాల గురించి ఉంటారు. మీరు 2 ఆఫ్ స్వార్డ్స్ కూడా డైలమాలో ఉంటారు. మీరు ఏదో కొంత కమిట్మెంట్ ప్రకారంగా ఏదే ఒకదాని స్టెప్ మీరు ఏంటంటే ఒకవేళ మనీ ఇష్యూస్ మీ మధ్యలో ఉన్నప్పటికీ దాని నుంచి మీరు ద మెజిషియన్ అంటే విజయం సాధించబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు. ఓకేనండి. ఆ మనీ ఇష్యూస్ నుంచి బయటపడబోతున్నారు. ఇంకేంది, 2 ఆఫ్ స్వార్డ్స్ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఒకటి బిజినెస్ ఆఫరా, జాబ్ ఆఫరా, ఏదో ఒకటి మనీ ట్రాన్సాక్షన్ పరంగా ఉండి ఉంటే, లేకంటే ఏదైనా ఒక అదేండి ఆఫర్ పరంగా మీకు కమిట్మెంట్ పరంగా మీరు డైలమాలో ఉండి ఉంటే ఒక మార్గం అయితే తెలియబోతుంది మీకు ఈ వీక్లో. మరి హ్యాంగింగ్ మ్యాన్ ఏంటి చెప్పండి యూనివర్స్, ఏ విషయంలో? ఇదే అండి, ఇంతకు ముందుకు అదే మీరు ఒకవేళ బిజినెస్ పరంగా ఉండి ఉంటే ఏది జనాలు మాట్లాడుకుంటుంటారు కదా, మీరు ఏదైనా ఆన్లైన్ బిజినెస్ అలాంటిది చేసేది ఉంటే దాని పరంగా మీరు కొంత హ్యాంగ్డ్ మ్యాన్లో ఉంటున్నారు అనేటువంటిది, వాళ్ళు ఏదో గాసిప్స్ మాట్లాడుకోవడం, వాళ్ళ నుంచి మీకు ఏదో కొంత ఇబ్బంది రావడం, మీరు కొంత మనీ పరంగానే ఉందండి. మీకు ఏదో ఒక ఆఫర్ పరంగానే ఉంది. అంటే మీరు ఒకవేళ ఏదైనా ఒక దగ్గర జాబ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళ పరంగా మంది గాసిప్స్ మాట్లాడుకోవడమా, లేదంటే జనాల మీద ఉండేటువంటి మీ డబ్బా, లేకుంటే శాలరీస్ ఇలా ఉంటాయి కదా, వాటి గురించి, ఇంకా మీకు వాళ్ళ నుంచి వచ్చేటువంటి డబ్బు రాకపోవడమా, ఏదో కొంత వాటి గురించి మీరు కానీ మీ పర్సన్ కానీ వాళ్ళ నుంచి రావాల్సి ఉంది, రాలేదు కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చోవడము, లేదంటే వాళ్ళ నుంచి ఏవో ఒక ఆఫర్స్ కూడా వస్తుంటే మీరు యాక్సెప్టింగ్ చేయకపోవడము లాంటివి ఇక్కడ పర్టికులర్గా ఉంది. అంటే మీకు వచ్చేటువంటి మనీ వస్తుంటే కూడా మీరు చూసుకోవట్లేదు, దేని గురించో కొంత బాధపడుతూ ఉన్నారు. అంటే మీరు రిలేషన్ గురించి కానీ బాధపడుతుంటారా? ఏదో మొత్తం మీద అయితే మంచిగానే ఉందండి.
ఈడ మనకి 7 ఆఫ్ కప్స్ వచ్చింది కదా. దీన్ని బట్టి చూస్తే మీరు ఏదైనా అనుకొని ఉంటారు కదా, వాటినైతే అచీవ్ అవ్వబోతున్నారు. మీరు ఫ్యూచర్ ప్లాన్స్ కూడా సక్సెస్ అవ్వబోతున్నారు, చూడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు. మీరు కానీ మీ పర్సన్ కానీ బాగా ఆలోచిస్తూ అంటే బాధపడుతూ భయపడుతూ ఒకరి డ్రీమ్లోకి ఒకరు వెళ్ళడము ఇలాంటివి కూడా అంటే మీరు అలా చేయబోతున్నారు అనేటువంటిది అలా ఉందండి. మంచిగా అంటే మీకు మొత్తం మీద ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా బెటర్ లైఫ్ ఉంటుంది మీకు మీ పర్సన్కి అనేది తీసుకోవచ్చండి. సరే, మనం నెక్స్ట్కి వెళ్దాము. వీడియో లేట్ అయిందండి ఈరోజు. ఇంకేమో సండేనే కదా ఇంకా అని చెప్పేసి కాస్త లేట్ అయిందండి. సరే, నెక్స్ట్ టైపు తీద్దాము. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఫస్ట్ టైప్ అయితే ఏదో ఒక ఆఫరు, ఫ్యూచర్ ప్లాన్స్ మనీ పరంగా ఎక్కువగా ఉన్నాయి. ఏవో శుభకార్యాలు కూడా చేయబోతున్నారు మీరు. 6 ఆఫ్ వాండ్స్ అలా చేయబోతున్నారు అనేటువంటిది. సెకండ్ టైప్ అయితే మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారు. అంటే ఒక గ్రేట్ పర్సన్ లాగా మీరు ఉండబోతున్నారు. మీ రిలేషన్ అంటే వాళ్ళకి ఎన్ని రిలేషన్స్ ఉన్నప్పటికీ మీతో రిలేషన్ పెట్టుకోవాలి, మీతో బిజినెస్ ఆఫర్ చేయాలి. వాళ్ళకి వేరే జాబ్ ఉన్నప్పటికీ మీ కంపెనీలో కూడా జాబ్ చేయడమా, మీతో కూడా రిలేషన్ పెట్టుకోవడమా, మీతో కూడా బిజినెస్ చేయడమా అనేటువంటిది. మీరు ఒకరికంటే ఒకరికి ప్రాణంగా ఉండేటువంటిది అయితే కనిపిస్తూ ఉందండి. చాలా అంటే వాళ్ళంటే మీకు అంతే ప్రేమ, మీరంటే వాళ్ళకి అంతే ప్రేమ, అలా ఉండబోతుంది మీ రిలేషన్. ఏంటో మనస్పర్ధలు అయితే రాబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చు. ఒకవేళ ఇంతకుముందుకు మనస్పర్ధలు వచ్చి ఉంటే మరి క్లారిఫికేషన్లో అడుగుదాము. మీరు అదే అండి, మీ పర్సన్ మీతోటి హ్యాపీగా కూడా ఉండబోతున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అయితే మీరు ఇంటెలిజెంట్, మీ పర్సన్ని ఇంటెలిజెంట్, మీరు ఒకరికొకరు ఇంటెలిజెంట్ ఉండడం వల్ల మీ మధ్యలో కాస్త మనస్పర్ధలు అయితే రాబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చు. ఒకవేళ ఇంతకుముందుకు మనస్పర్ధలే వచ్చి ఉంటే వాటి నుంచి మీ తెలివితోటి బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు. సరే, ఈ 7 ఆఫ్ స్వార్డ్స్ ఏంటో మనం కొంత క్లారిఫికేషన్ అడుగుదాము. ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్, 7 ఆఫ్ స్వార్డ్స్ ఏంటి, 5 ఆఫ్ వాండ్స్ ఏంటి, మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎందుకు వాళ్ళ లోపల అలాంటి సిచ్యువేషన్ వస్తుంది, మరి దాని నుంచి బయటపడతారా, ఆ సిచ్యువేషన్ నుంచి ప్రజెంట్ ఉంటే బయటపడతారా, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతారా? మీరు బయటపడబోతున్నారండి. అంటే ఒకరంటే ఒకరికి చాలా, అంటే మీరంటే వాళ్ళంటే మీకు చాలా ప్రేమ ఉంటుంది. బయటకు మాత్రము ఏదో మీరు ప్రదర్శించుకోరన్నట్లు కంపల్సరీ బయటపడతారు ఒక ఎంపరర్ లెవెల్లో. మీరు ఏంటంటే ఎందుకు గొడవలు వస్తాయంటే మీకు మీ పర్సన్ నా సొంతం అని మిమ్మల్ని మీ పర్సన్ అనుకుంటే మీరు కూడా మీ పర్సన్ని నా సొంతం అని అనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీకు మనస్పర్ధలు వస్తాయి. స్వార్థం అన్నట్లు మీరు ఒకరికొకరు స్వార్థం ఏ విషయంలో అంటే ద హైబిస్కస్ మీ గురించి వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళ నిజ స్వరూపం మీరు తెలుసుకోవడం. మరి ఏం తెలుసుకుంటారో వీళ్ళు, మీరు గ్రేట్ పర్సన్స్ అండి. మీ ఇద్దరు కూడా గ్రేట్ పర్సన్స్ అనేది తెలుసుకుంటారు. ద సన్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తులు అనేటువంటిది తెలుసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి చూద్దామండి ఇంకా ఏంటంటే ఇంకో టైప్, మన 3 టైప్స్ తీసుకుందామన్నాను కదా. మీకు 3 టైప్స్ కనెక్ట్ అయితే 3 టైప్స్ తీసుకోండి. మీరు చాలా గమనించండి ఈ వీడియోను మళ్ళీ అంటే మీరు ఇలానే జరుగుతూనే ఉంటుంది, మీకు తెలియకుండానే క్యాజువల్గా చూసేసి ఈ వీడియోను పాజ్ చేసేస్తుంటాము. కానీ మీకు అయితే అలానే జరుగుతూనే ఉంటుంది. తర్వాత గుర్తొస్తుంది, విన్నాను ఈ వీక్లో ఇలా జరుగుతుంది నాకు అని చెప్పేసి అలా ఉంటుంది. డెత్ కార్డ్ వచ్చిందండి. అంటే డెత్ నుంచి రీబర్త్, ఇంతకుముందుకు మీకు ఏవైనా ఉంటే వాటి నుంచి రీబర్త్గా, మీరు రీబర్త్గా ఏంటని అంటే మనం క్లారిఫికేషన్ కూడా అడుగుదాము.
ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. అంటే మీరు ఉన్నప్పుడు ఎలాంటి సందర్భం, మీరు లేనప్పుడు ఎలాంటి సందర్భం, మీరు తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు. మీరు రీయూనియన్ ఉంది మీకు ఈ వీక్లో, మీరు రీయూనియన్ ఉంది. ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ, అభిమానం, గౌరవం అయితే మీరు మీ మధ్యలో ఉండబోతుంది. ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకా ఈ లాస్ట్ దానికి మీరు మనీ మేకింగ్లో కానీ ఏదైనా వర్క్ బిజీలో కానీ లేదంటే మీరిద్దరు కలవడానికి కానీ ప్లాన్లు అయితే బాగా వేస్తారు ఈ వీక్లో. సరే, మనం ఏంటంటే డెత్కి ఏంటి పర్టికులర్గా అంటే మనకి ఎవరు ఎలాంటి వాళ్ళనేది తెలుసుకొని రీబర్త్గా ఉంది. మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్లో అన్ని అంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత మీరు బయటపడుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఒకవేళ మీదే మీ పర్సన్దా కాదా అంటే చూడాలి. ఏంటంటే మానసిక అశాంతి, మీరు ఒకరికొకరు దూరంగా ఉండి రిలేషన్ స్ట్రక్ అయ్యి బాగా బాధపడుతూ ఉన్నారు కదా, ఆ విషయంలో డెత్ అంటున్నారు. మళ్ళీ రీబర్త్గా అని అంటే మీరే ప్రపంచంగా ఉండాలి. ఇంతకుముందుకి ఎవరి వర్షన్లో వాళ్ళు ఉంటే ఎవరి వర్క్, ఎవరి పని ఇప్పుడు కలిసి చేయబోతున్నారు అనేటువంటిది. మీరు వాళ్ళు ఒక ప్రపంచంగా ఉండబోతున్నారు రీబర్త్గా. ఈ మానసిక అశాంతి ఎండ్ అయిపోతుంది. మరి ఏంటి ద చారియట్ అని అంటే మీది నిజమైన ప్రేమ అనేటువంటిది వాళ్ళు తెలుసుకుంటారు. ఒక మదర్ ఫాదర్ లాంటి ప్రేమ అనేది మీరు తెలుసుకుంటారు, మీ పర్సన్ తెలుసుకుంటారు. 24/7 మీరు మీ మధ్యలో ఏం జరుగుతుందని మీరు స్పై చేస్తారు, వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా గమనిస్తారు. మీ రిలేషన్ అయితే న్యూ స్టార్ట్ అయితే అవ్వబోతుంది. మనకు పేజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇదండి రీడింగు. మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి. మొత్తం మీద అయితే 3 టైప్స్ తీశాను. మళ్ళీ మీకు ఏ టైప్ కనెక్ట్ అవుతుందో అది మీరు క్లెయిమ్ చేసుకోండి, వీడియోను క్లెయిమ్ చేసుకోండి. మీకు అంత బాగానే ఉంది. వడదొడుకుల మధ్యలో నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది. ఒకటి సెంటర్లో ఒకటే కొంత ఏదో స్వార్థంతో అది అవుతున్నారు. మీ ఇద్దరు గ్రేట్ పర్సన్సే. స్వార్థంతో అంటే నా పర్సన్ మీరు ఏంటంటే ఎక్స్ట్రా బిజినెస్ కానీ, ఎక్స్ట్రా జాబ్ కానీ, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా రిలేషన్ అంటే తప్పుడుగా అనుకోవద్దు. ఇంకో ఫ్రెండ్ పరిచయం కావచ్చు. మీరేమవుతుందనంటే ఇంకో ఫ్రెండ్ పరిచయం, ఎక్స్ట్రాగా పరిచయం అయినటువంటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇవ్వడం వల్ల మీకు వస్తుంది. ఫస్ట్లోనేమో ఏదో ఫ్యూచర్ ప్లాన్స్కి ఆపర్చునిటీస్కి మధ్యలో డైలమాల నుంచి బయటపడతారు, మంచి సాధిస్తారు, విజయం సాధిస్తారు. లాస్ట్లోనేమో మీరు ఇంతకుముందుకు ఉండేటువంటి స్ట్రగుల్స్ నుంచి ఎండ్ అయ్యి ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నారు. మీకు ఏదైతే అది తీసుకోండి. ఇంప్రూవింగ్ హెల్త్, మీకు హెల్త్ అంతా బాగుంటే మంచి ఆలోచనలు చేయండి అంతే. ఓకేనండి? వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల ఓకే, మీరు ఇప్పుడు ప్లాన్లు వేసుకుంటున్నారు కదా, లెట్ గో, ముందుకు వెళ్ళండి. మీరు అనుకున్నది సక్సెస్ కావబోతున్నారు అన్నట్లు. రికవరీ కాండి అంటున్నారండి. ఓకే అండి, ఇంకొక పాట తీయాలి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మీకు ఇంకా లభించబోతుంది అంటున్నారు. రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీ మధ్యలో రొమాన్స్ రాబోతున్నాయి. మీరు ముందుకు వెళ్ళండి, రికవరీ చేసుకోండి, అంతా మంచి మీకు జరగబోతుంది. ఓకేనండి? థ్యాంక్ యూ అండి. ఈ రీడింగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏ టైపు కనెక్ట్ అయితే ఆ టైప్ తీసుకోండి. మంచిగా అయితే ఉంటున్నారు, లాస్ట్కి ఒక న్యూ లైఫ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అన్నీ కనెక్ట్ అయితే అన్నీ తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉంటే మీరు మీ పర్సన్ ఎలా ఉంటున్నారు ఎలా ఉండబోతున్నారో ఈ వీక్లో అన్ని చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు 333కి 5 క్వశ్చన్స్ ఆప్షన్ ఉందండి. నా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఏదో వాట్సాప్కి చేయండి. ఇంకా మీకు జనాకర్షణ, ధనాకర్షణ, ఫైనాన్షియల్, కెరియర్, జాబ్ వీటికి తావిదల ఆప్షన్ కూడా ఉంది. చాలా చిన్న తావిదైనా చాలా పనిచేస్తుంది. ఇంకా మీకు మీ మధ్యలో ఎవరైనా మంచి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వేరే థర్డ్ పర్సన్ వచ్చి ఇబ్బంది పడేది ఉంటే
మీ ఇద్దరికి మంచిగా ఉండే విధంగా చేసేటువంటి ఆప్షన్ కూడా ఉంది. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి, అంటే పిల్లలు ఉండింటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో కోర్టు కేసులని అటు అని ఇటు అని చాలా బాధపడుతుంటారు మధ్యలో వచ్చిన పర్సన్కి వెళ్ళి. అలాంటిది జెన్యున్గా ఉంటే, నిజాయితీగా ఉంటే మీ ఇద్దరికి మంచిగా ఉండే విధంగా చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఆప్షన్ ఉందండి, ఇంకెవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినాలి అనుకుంటే కూడా ఛాన్స్ ఉందండి ఈ ఛానల్ నుంచి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.